హాయ్ హలో అండి అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక హెల్దీ లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. చేసి పెట్టి లోప అందరు తినేశారు. సో ఈ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూసేద్దాం. ఇవి ఎయిర్ ఫాల్కి బాగా కంట్రోల్ చేస్తాయండి. ఎయిర్ ఫాల్ని కంట్రోల్ చేయిస్తాయి. డ్రైగా సీడ్స్ తినలేం కాబట్టి ఇలా లడ్డూలా చేసుకొని తింటే దీంట్లోకి ఏం అవసరం లేదు. షుగర్, బెల్లం ఏమీ అవసరం లేదు. ఓన్లీ ఈ డ్రై ఫ్రూట్స్తోనే ఈ లడ్డు అయితే చుట్టేసుకోవచ్చు. మరి ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా. వరకు బ్లాక్ సీడ్స్ అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంట చిన్నగానే ఉండాలండి. కడాయి హీట్ అయిన తర్వాతనే ఈ సీడ్స్ అయితే దీంట్లో వేసుకోవాలి. ఇవి చిటపట మంట ఉంటాయి. చూసారా సౌండ్ ఎలా వస్తుందో? చిన్న మంట మీద పెట్టి వేయిస్తే ఇలా చిట్టుపట్టమంటాయి అనే వరకు వేయించుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. ఇది తీసి పక్కన పెట్టుకుందాం. అలానే 1 కప్పు పంప్కిన్ సీడ్స్, అలాగే 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి కూడా చిన్న మంట మీద వేయించుకుంటున్నాను. ఇవి కూడా వేయించుకోవాలి కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. 1 కప్ అయితే బాదం కూడా తీసుకున్నాను. ఇవి కూడా వేయించుకుందాం. ఇది కూడా సిమ్లోనే పెట్టి కలర్ మారే వరకు వేయించుకుందాం. ఇవన్నీ నేను డ్రైగానే వేయిస్తున్నాను. లడ్డు కట్టినప్పుడైతే అప్పుడు నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే నేను సిమ్లో పెట్టి అన్నీ నార్మల్గానే వేయించుకుంటున్నాను. 1 కప్ నేను ఖర్జూరం తీసుకున్నాను. దీంట్లో సీడ్ తీసేసుకుని ఇలా పక్కన పెట్టుకుందాం. 1 కప్పు తీసుకున్నాను నేను. ఇవి చూసారా మంచిగా అయితే కలర్ వచ్చింది. ఫ్రై అయిపోయినాయండి ఇవి తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను. అదే కడాయిలో నేను 1 కప్పు కొంచెం తక్కువలో నువ్వులు కూడా తీసుకుంటున్నాను. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా చిట్టుపట్టమంటాయి. కొంచెం సిమ్లోనే వేయించుకుందాం. కడాయి ఆల్రెడీ హీట్గానే ఉంది కాబట్టి స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. చూసారా సౌండ్? చిట్ 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 చిట్. నువ్వులు కలర్ వచ్చేసినాయి, ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను. హాట్ షేప్ వచ్చింది చూసారా? హాట్. అదే కడాయిలో నేను పల్లీలు వేసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ వేయించినవే, ఇంకాస్త వేయించుకుంటున్నాను నేను. పల్లీలు కూడా కొంచెం సిమ్లో పెట్టి వేయించేసుకుందాం. వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 బై 1 ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను వీటిని కొన్ని గ్రైండ్ చేస్తాను. ఇదైతే కొంచెం సగం అయితే కొంచెం బరకగా రవ్వలాగా అయితే గ్రైండ్ చేసుకుంటాను. తర్వాత ఇది కూడా నేను బరకగానే గ్రైండ్ చేస్తాను. ఇంకా ఈ నువ్వులు కూడా సగం గ్రైండ్ చేసుకుంటాను. చూపిస్తా 1 బై 1. ఫస్ట్ పల్లీలు వేసుకుంటున్నాను. ఇది కొంచెం గ్రైండ్ చేస్తా. చూసారా? సగం పప్పు, సగం పిండి, సగం ముక్క చెక్క అయ్యింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ దీంట్లో నువ్వులు వేస్తున్నా. నువ్వులు కూడా అట్లనే గ్రైండ్ చేసుకున్నాము. మంచి స్మెల్ వస్తాయి కదండి నువ్వులు గ్రైండ్ చేసినప్పుడు. వేయించిన నువ్వులు స్మెల్ అయితే బాగుంది. తర్వాత అయితే బ్లాక్ సీడ్స్ వేసాను. ఇది కూడా అట్లనే గ్రైండ్ చేస్తున్నాను. ఇది కూడా అట్లనే అయ్యింది చూడండి. పిండి, పొడి, చెక్క, ముక్క. ఇప్పుడు ఈ పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసేస్తున్నాను. ఇది కూడా అట్లనే చేస్తున్నా. ఇప్పుడు దీంట్లో బాదం వేసుకుంటున్నాను. ఈ బాదం కూడా అన్నీ ముక్కలు అయ్యేటట్టు గ్రైండ్ చేసుకుందాం. బాదం కూడా గ్రైండ్ అయిపోయింది. ఇది కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. మనం సీడ్స్ వేసి పెట్టుకున్న ఈ ఖర్జూరం కూడా దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇది మన లడ్డు అంతకి కూడా స్వీట్నెస్ ఇదేనండి. ఈ స్వీట్తోనే సరిపోతుంది. ఇంకా స్వీట్ కావాలనుకుంటే కొంచెం హనీ యాడ్ చేసుకోండి.
లేదు అనుకుంటే ఇంకొంచెం ఖర్జూరం అయితే యాడ్ చేసుకోండి. చూస్తారు కదా, ఇదంతా ముద్దలా అయితే అయిపోయిందండి. ఇదంతా మనం లడ్డూలో వేసేసుకుందాం. ముందు గ్రైండ్ చేసుకున్న పొడిలన్నీ ఉన్నాయి కదా, దాంట్లో యాడ్ చేసుకుందాం. ఇదంతా దీంట్లో వేసేసుకుని ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. దీన్నంతా పట్టేటట్టు లడ్డూకంతా అంతా ముద్ద చేసుకోవాలన్నమాట. ఇదంతా ఇలా అంతా కలిసేలాగా అయితే ముద్ద అయితే చేసేసుకున్నాము. ఇది ఇలా ముద్ద అవుతుంది కదా, ఇప్పుడు మనం వేడి చేసుకోవాలండి. ఈ వేడి చేసుకున్న నెయ్యిని ఇప్పుడు ఆ మిక్సర్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఈ వేడి చేసుకున్న నెయ్యి కూడా పోసుకొని అది ఉండ కలిసే వరకు కలుపుకుందాం. వేడిగా ఉంది. ఇవన్నీ బడ్జెట్లోనే అన్నీ మనకు దొరికేస్తాయండి. ఈ లడ్డు ఒకటి తింటే కూడా హెయిర్ ఫాల్ కొంచెం కంట్రోల్ అవుతుంది. మనకి ఏమన్నా ఐరన్ లోపం ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది ఎక్కువ. సో ఈ లడ్డు తినొచ్చు. తింటే మంచిగా హెయిర్ ఫాల్ తక్కువ అవుతుంది. ఇట్లా లడ్డు అయితే చేసుకుందాం. చూస్తారు కదా, చిన్న సైజు చాలు మనం తినేదాన్ని బట్టి. ఫస్ట్ స్టార్టింగ్ తినడానికి కూడా పెద్ద కష్టం ఏమి ఉండదండి. ఇది అంత పొడి అయితే నోటికంత చుట్టుకుంటుంది. కాకపోతే ఇందులో అన్ని మనం అటు ఇటు కాకుండా వేసాం కాబట్టి ఇది మంచిగా తినడానికి మంచిగా అనిపిస్తుంది నోట్లో. సో ఇట్లా అంటే లడ్డూలు చేసుకుని పక్కన పెట్టుకుందాం.